హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా వైబ్స్. ఈరోజు వచ్చేసి హైదరాబాద్ వెళ్ళాం కదా, అక్కడ ఆర్మీ ఆఫీస్కి వెళ్ళాం అనమాట. ఆర్మీ క్వార్టర్స్కి వెళ్ళాము. అక్కడ మా బ్రదర్ ఉంటాడనమాట, అంటే మా పిన్ని గారు అబ్బాయి, మా తమ్ముడు. తను ఆర్మీలో చేస్తాడు. సో అక్క రా అంటేనే వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్ళాను, క్వార్టర్స్కి. చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. అయితే అలా మొత్తం అంతా తిరుగుతున్నాం అనమాట. అది క్యాంటీన్, వాళ్ళ క్యాంటీన్ అనమాట. క్యాంటీన్ అంటే వాళ్ళకి అంటే గ్రాసరీ ఐటమ్స్ ఇవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా కొంచెం తక్కువ పర్సెంటేజ్కి వస్తాయి వాళ్ళకి. మళ్ళీ ఆసియా అంటుంది అవన్నీ తీస్తే అదిగో వ్యాను, అదిగో చెట్టు, ఇది పుట్ట అని తీయి, ఇంకా తీ వెళ్ళి ఆయన కూడా ఇంటర్వ్యూ చేయని అడుగుతుంది. అయితే మేము ఎప్పుడు వెళ్ళామనుకుంటున్నారు ఆర్మీ అక్కడికి, అదిగో గ్రీన్ కలర్లో ఉంది అని చెప్పేసి జోక్ చేస్తుంది అనమాట. మేము ఎప్పుడు వెళ్ళామంటే కరెక్ట్గా ఇండియా పాకిస్తాన్కి వార్ జరిగింది చూసారా, ఆ టైంలో వెళ్ళామన్నమాట. అంటే ఆ రోజు కాదు, ఒక 4 days ముందు స్టార్ట్ అవుతుంది, మోడీ గారు డిక్లేర్ చేస్తారనగా అప్పుడే అక్కడ ఉన్నాం. అప్పుడే చార్మినార్ కూడా డేంజరస్ టైంలోనే వెళ్ళాం. మా వాళ్ళందరూ తిట్టారు, ఏంటి ఈ టైంలో చార్మినార్కి వెళ్ళావు అని చెప్పేసి. అప్పుడు మేము వచ్చేసిన తర్వాత మేము బ్యాక్ వచ్చాం ఇంటికి. ఆ రోజే నైట్కి మేము బ్యాక్ వచ్చాం. ఆ నెక్స్ట్ 2 days తర్వాతే వీళ్ళు స్టార్ట్ అయిందండి వారు. వీళ్ళకి కరెక్ట్గా బాబాయ్ బాగానే వచ్చాం, లేకపోతే అక్కడ ఉండిపోదు, మాకు చాలా కష్టం అవును అనుకున్నాం. అదిగోండి వాళ్ళ క్వార్టర్స్, మా బ్రదర్ వాళ్ళు ఉండే క్వార్టర్స్ అనమాట అది అక్కడ. కానీ ఆర్మీ వాళ్ళది చాలా కష్టం కదండి, అందరూ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ట్రైనింగ్ కూడా తీసుకుంటారండి. బిఫోర్ ఆర్మీకి ఊరికే సెలెక్ట్ చేయరు వారిని, వాళ్ళకి ట్రైనింగ్ కూడా చాలా టఫ్గా ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ వచ్చాక కూడా వాళ్ళకి చాలా టఫ్గా ఉంటుంది. వాళ్ళకి నిద్ర ఉండదు, ఫ్యామిలీతో గడపాలన్నా చాలా కష్టం, చాలా ఇదండి. వాళ్ళ కష్టానికి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి మనం. అదిగో బొల్లారం దగ్గరలో ఉందన్నమాట, అది ఆర్మీ స్కూల్, అది ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం. సో వాళ్ళకి మనం ఏం చేయలేమండి, ఏం చేయకపోయినా కానీ వాళ్ళకి మాత్రం మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి. వాళ్ళకి ఒక సెల్యూట్ అనేది చెయ్యాలి. మనందరం కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలండి వాళ్ళకి. వాళ్ళ రుణం అనేది మనం తీర్చుకోవాలి. ఇక్కడ మనం హ్యాపీగా ఉంటున్నాం, హాయిగా మన ఇళ్ళల్లో మనం హ్యాపీగా ఉంటున్నాం అంటే వాళ్ళే కారణం అండి. ఇంకా కాశ్మీర్, జమ్మూ అక్కడ ఉంటుంది చూసారా, ఆ బార్డర్స్ దగ్గర వాళ్ళు కాపలా కాసి మన కోసం చాలా కష్టపడుతున్నారు. సో సెల్యూట్ ఆర్మీ, రెస్పెక్ట్.